బ్యాక్ టు న్యూస్. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఒక రోజు గడిచింది. ఒకే దేశం ఒకే పన్ను విధానం అంటూ ప్రధాని మోడీ చెప్పిన మాటలు ఆచరణలోకి వచ్చాయి. అయితే కేంద్రం చెప్పినట్టుగా జీఎస్టీని అందరూ స్వాగతిస్తున్నారా? గ్రామ స్థాయి నుంచి నగరం వరకు అన్ని రకాల ధరల్లో మార్పులు వచ్చాయి. అయితే ఆ మార్పును ప్రజలు స్వాగతిస్తున్నారా? జీఎస్టీపై వరంగల్ జిల్లా ప్రజల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఒకే దేశం ఒకే వస్తువు ఒకే పన్ను జీఎస్టీ విధానం అమలై 24 గంటలు గడుస్తుంది. మారుమూల ప్రాంతాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో జీఎస్టీ అమలు తీరు ఎలా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను వరంగల్ హెడ్ క్వార్టర్స్లోని హన్మకొండ సుప్రభ హోటల్లో ఉన్నాను. ఇది 3 స్టార్ హోటల్. ఇక్కడ టిఫిన్స్ కానీ తర్వాత మిగిలిన డిలక్స్ రూమ్స్ కానీ ఎట్లా ఉంది, జీఎస్టీ ఎలా అమలు చేస్తున్నారు, వినియోగదారులు కానీ తర్వాత ఓనర్స్ కానీ ఎలా రిస్క్గా ఫీల్ అవుతున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా ఫ్రెండ్ డాక్టర్ భాస్కర్ ఫ్యామిలీతో ఉన్నాను. భాస్కర్ గారు ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. బిల్ కూడా ఇప్పుడే వచ్చేసింది. దాదాపు 1 2 3 4 5 6 దాదాపు 8 మెంబర్స్ ఉన్నారు. బిల్ వచ్చి 1062 బిల్ అయింది. ఇక్కడ టోటల్ అమౌంట్ వచ్చి 900 అయింది. ఆ తర్వాత సిజిఎస్ ట్యాక్స్ వచ్చి 9%, 81 రూపీస్ వేశారు. తర్వాత ఎస్జిఎస్ ఈ రెండు కూడా జిఎస్టీ పరిధిలోకి వస్తాయి. యాక్చువల్గా నిన్నటి వరకు 12% ఉండే బిల్లింగు, ఇవాళ ఒక్కసారిగా 18% అయింది, 18% అయింది. అంటే 9% ఏమో సిజిఎస్ కింద వేశారు, మరొక 9% ఏమో ఎస్జిఎస్ కింద వేశారు. అంటే ఒకటేమో సెంట్రల్ జిఎస్టీ, ఇంకోటేమో స్టేట్ జిఎస్టీ. 9% అంటే 81 అంటే ఒక మధ్యతరగతి వాడు, ఒక మధ్యతరగతి కుటుంబం కనుక హోటల్కి వస్తే దాదాపు 160 నుంచి 170 రూపాయలు ఇక్కడ చార్జిందనమాట. సో ఫుడ్ అనేది లగ్జరీ ఐటమ్ కాదు కదా, వేరే పెద్ద కార్లు అండ్ ఎనీ క్లాతింగ్ అండ్ జ్యువెలరీ షాప్స్ వాటికి ఓకే, కానీ ఇది కొంచెం కష్టం. భారత్ ఫుడ్ ఈజ్ అ బేసిక్ నీడ్. వన్ ఆఫ్ ద బేసిక్ నీడ్ ఈజ్ ద ఫుడ్. సో ఫుడ్ మీద ట్యాక్స్ అంత ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే ఎవరైనా హోటల్కి వెళ్ళే వాళ్ళు అంటే బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళు, బయట తినే వాళ్ళు కూడా హోటల్కి వెళ్ళాలంటే 2-3 సార్లు ఆలోచించి వెళ్ళాల్సి వస్తుంది. మనం హోటల్కి వెళ్తే మెనూ చూసి ఐటమ్ ఎంత ఖర్చు అవుతుంది అనే కాకుండా ఇప్పుడు ఏంటంటే ట్యాక్స్ కూడా ఎంత పడుతుందని చూసి ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో షాపింగ్ వెళ్తా ఉన్నాము, కొంచెము డిఫరెన్స్ అయితే ఉంది చాలా. అంటే స్టిల్ వీఆర్ ఇన్ ద కన్ఫ్యూజన్. సో తెలియదు ఇంకా ప్రస్తుతానికైతే. చాలా మట్టుకు హోటల్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ డాక్టర్ సుదీప్ అండ్ మిగతా వారందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సార్ మార్నింగ్. సార్ డాక్టర్ సార్ చెప్పండి సార్, జిఎస్టీ బ్రేక్ఫాస్ట్ అంటే మామూలుగా ఇట్లాంటి స్టార్ హోటల్స్లో 12 to 18% పెంచారు. అవును. సో అంటే ఎట్లా ఫీల్ అవుతుంది? ఇట్స్ రెగ్యులర్ ప్రాక్టీసే కదా. వన్స్ వీ గెట్ ఇట్ న్యూ టర్మినాలజీ, న్యూ స్టేటస్, న్యూ చేంజెస్, ఇట్ విల్ బి హ్యాబిటేటెడ్ లేటర్ ఆన్. ఇట్ విల్ బి గ్రాడ్యువలీ. మామూలుగా ఇంతమంది మీరు ఫ్రెండ్స్ ఉన్నారు, దాదాపు 6-7 మెంబర్స్ హోటల్కి వచ్చారు. ఒక్కసారి ట్యాక్స్ పెరిగేసరికి దాదాపు 200-300 రూపీస్ ట్యాక్స్ పడుతుంది. సో ఒక వస్తువు తగ్గింది. ఇప్పుడు మనం ఇడ్లీ తింటాం, పూరి తింటాం, రకరకాల తింటాం, కానీ ట్యాక్స్ వచ్చేసరికి ఒక క్వాంటిటీ తగ్గించే అవకాశం ఉంటుందా? ఏముండదు అండి. సో నథింగ్ ఇస్ లైక్ దట్. సో మీరేం చెప్పేస్తారు మామూలుగా హోటల్స్ కానీ లేకుంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్ జిఎస్టీ వల్ల ఒక ఆర్డినరీ మ్యాన్కి చాలా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఒక స్టేటస్ మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం హై మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో దే గెట్ యూస్ టు ఇట్. ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి కొత్తలో ఆలోచిస్తారు, నిదానంగా దీనికి అలవాటు పడిపోతారు. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. మేడం గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ చేశారు, ఎట్లా బిల్లింగ్ జిఎస్టీ? ఏముందండి, గొప్ప మార్పు ఏమి ఉంటుంది. 15 నుంచి 18 అయింది అంతే కదా, 3% ఇంక్రీజ్ అయినట్టే కదా, అందులో అంత ఏం లేదు కదా. ఫర్ హోటల్ అండ్ ఆల్ 28%. మిడిల్ క్లాస్ వాళ్ళు అని కొంచెం కష్టమే కానీ పర్లేదు, కానీ అలవాటు అయిపోతారు అన్నింటిలోనే అంతే. Right. What would you have GST? I will not be able to speak in Telugu, so it's okay. I somehow feel there is not much difference, but because the other day I went to purchase a watch for my husband, so there was only a difference of 1%. So it is just round, and people are just getting it. This thing, it will be okay. They will be getting used to it eventually, because this is good. At least we will not be confused with the several taxes. What is VAT, what is sales tax, what is service tax. They have compiled everything and given a one component as GST. So that's okay. I think people will get used to it. Tips and all, anyway, everybody is charging service tax.
So that is the luxury tax, hotel tax. So tips anyway had reduced. Tips anyhow, thanks. సో జిఎస్టీ మీద మిక్స్డ్ ఒపీనియన్ అయితే వస్తుంది. కొద్దిగా అప్పర్ క్లాస్ పీపుల్ అయితే జిఎస్టీ వల్ల కొంత పెద్ద ఇబ్బంది ఏం లేదు అన్నప్పటికీ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే జిఎస్టీ బాధ నుంచి చాలా ఇబ్బంది అని మాత్రం ఒపీనియన్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ హోటల్లో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో వెంకట్, ఎన్టీవీ, వరంగల్.